ఒడిశాలో రష్యన్ల వరుస మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల వ్యవధిలో ఇప్పటికే ఇద్దరు అనుమానాస్పద రీతిలో చనిపోగా తాజాగా మరో రష్యన్ ప్రాణాలు కోల్పోయాడు. పారాదీప్కి వెళుతున్న కార్గో షిప్ లో పనిచేస్తున్న రష్యన్ పౌరుడు సెర్గీ మిలియాకోవ్ మంగళవారం ఉదయం మరణించాడు. ఉన్నట్టుండి సెర్గీ మిలియాకోవ్ కుప్పకూలిపోయాడని, వైద్యం అందించేలోగా ప్రాణాలు విడిచాడని షిప్ సిబ్బంది వివరించారు. ప్రాథమిక వివరాల ఆధారంగా గుండెపోటు వల్లే మిలియాకోవ్ చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం తర్వాతే మరణానికి అసలు కారణం బయటపడుతుందని వివరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు, బిజినెస్ మ్యాన్ అయిన పావెల్ అనటోవ్ రాయగడ్డలోని ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. 15 రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన తర్వాత సరిగ్గా 3 రోజుల వ్యవధిలో అదే హోటల్లో మరొకరు చనిపోయారు. ఆయనది అనుమానాస్పద మరణమే. పుతిన్ విమర్శకుడు పావెల్ అనటోవ్కి మంచి స్నేహితుడనేనని సమాచారం. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ విమర్శకులు అనుమానాస్పద రీతిలో చనిపోవడంపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. తాజాగా రష్యాకి చెందిన మరో పౌరుడు కూడా ఒడిశాలో చనిపోవడంతో సమగ్ర విచారణ జరిపించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.